విద్యార్థులకు ఋతుక్రమ సమయంలో శానిటరీ ప్యాడ్స్ చాలా అవసరమన్న అంశాన్ని గుర్తించి హెల్పింగ్ మైండ్ సభ్యులు బీసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ప్యాడ్ బ్యాగ్ ప్రారంభించడాన్ని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి అభినందించారు. నేడు మదనపల్లె బీసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హెల్పింగ్ మైండ్స్ వారు ఏర్పాటు చేసిన ప్యాడ్ బ్యాంక్ ను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కృష్ణవేణి మాట్లాడుతూ విద్యార్థులు మహిళలు ఇంటి నుండి బయటకు వచ్చాక శానిటరీ ప్యాడ్స్ ఎంత అవసరమో అందరికీ తెలిసిందే అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని హెల్పింగ్ మైండ్స్ సభ్యులు కళాశాల ఆవరణంలో ప్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నుంచి వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రిన్సిపాల్ గారికి ఇస్తుంటారు. ప్రిన్సిపాల్ గారు చెప్పింది మీరు ఖచ్చితంగా వినాలి. ఎడ్యుకేషన్ దానికి కావాల్సినటువంటి స్కిల్స్ ఇవన్నీ కూడా నేర్పిస్తారు. లేదు నాకు అవన్నీ బోధపరుచుకోవాలి. మేమంతా మా మాదిరిగానే ఇక్కడ విద్యార్థులుగా ఉండి ఇంకా చెప్తారు. ఎందుకంటే నష్టపోయేది మీరే అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. मैं चलो मैडम ఈ ఫ్రీ ప్యాడ్ బ్యాంక్ డొనేషన్ అనేటువంటిది చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం. సో దీనికి సహకరించినటువంటి అబూబకర్ వాళ్ళ టీమ్ హెల్పింగ్ మైండ్స్ ఆర్గనైజేషన్కి కళాశాల తరఫున కాలేజ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలకి ఇంకా మరిన్ని చేయాలని చెప్పి కళాశాల విద్యా శాఖ తరఫున మేము కోరుకుంటున్నాం. ఈ హెల్పింగ్ మైండ్ వాళ్ళు మదనపల్లి ఉమెన్స్ కాలేజీలో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు అబూబకర్ యొక్క బర్త్డే సందర్భంగా బీటీ కాలేజీలో ఈ ఫ్రీ ప్యాడ్ బ్యాంక్ ని డొనేట్ చేయడము నిజంగా మాకు కూడా చాలా సంతోషదాయకం. ఎందుకంటే పిల్లలకు ముఖ్యంగా అమ్మాయిలకు దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కళాశాలలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆ ఇబ్బందుల్ని అధిగమించి మన కాలేజీలో వాళ్ళు కంటిన్యూ కావాలంటే ఇలాంటి బ్యాంక్ అనేది వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. ఈ బ్యాంక్ ను డొనేట్ చేయడానికి వచ్చిన హెల్పింగ్ మైండ్ వాళ్ళు కూడా మేము దీన్ని కంటిన్యూగా వాళ్ళతో ఎంఓయూ చేసుకుని దీన్ని కంటిన్యూస్ ప్రాసెస్ లాగా కూడా మేము కంటిన్యూ చేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళ ఆర్గనైజేషన్ ఈ కాలేజీకి ఇలాంటి సౌకర్యాలు అలాంటి కార్యక్రమాలు చేయడానికి మేము మరి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది. కాబట్టి వాళ్ళతో ఎంఓయూ చేసుకుని ఇలాంటి కార్యక్రమాలను మేము కొనసాగిస్తాం. విద్యను భిక్ష పెట్టినటువంటి కళాశాల. ఇక్కడ నేను పూర్వ విద్యార్థి కావడం 2009-12 ఇక్కడ ఇంటర్ నాది కంప్లీట్ అయింది ఎంపీసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్ గురించి చెప్పాలంటే మదనపల్లిలో ఉన్నటువంటి ఎంతోమంది రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తలు, దేశాల్లో మన పక్క రాష్ట్రాల్లో కూడా మంత్రుల స్థాయిలో, మంచి క్రీడాకారుల స్థాయిలో మంచి ఉద్యోగాలు స్థిరపడిన వాళ్ళు మన బీటీ కళాశాల నుంచి వచ్చిన వాళ్ళే. అది మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ నుంచి పోయిన ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇక్కడ చదువుకొని మీరేమంటే క్రమశిక్షణ చదువుకొని ప్రిన్సిపల్ మేడం గారు చెప్తానే ఉన్నారు. ఆ పార్టీసే కన్నా మీరు నిజంగా మంచి స్థాయిలోకి వస్తారు. ఒకప్పుడు బీటీ కళాశాల అంటే రికమెండేషన్లతో ఇక్కడ వచ్చి చదువుకునే వాళ్ళు నిజం చెప్పాలంటే.
కానీ అది ఏమైపోయిందో ఏమో కానీ స్ట్రెంత్ తగ్గుతూ వస్తుంది. మీ సరౌండింగ్లో కూడా మీరు ప్రయత్నించండి, మేము ప్రయత్నం చేస్తాము. ఇక హెల్పింగ్ మైండ్స్ 11 ఏళ్ల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అందరూ ఏమంటే బ్లడ్ డొనేషన్ కోసం పాన్ ఇండియా యాప్ ప్లేస్టోర్లో ఇప్పుడు కూడా ఒక యాప్ ఉంది. ఎవరైనా బ్లడ్ ఇంట్రెస్టెడ్ డొనేట్గా ఉంటే ప్లేస్టోర్లో హెల్పింగ్ మైండ్స్ సొసైటీ అని కొడితే యాప్ ఉంది. మదనపల్లి, గురంకొండ 2 చోట్ల ప్రతిరోజు 150 మంది ఆకలి తీరుస్తున్నాము. గతంలో ఏమనంటే ఈ శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో పెట్టాము. ఈరోజు ఇక్కడ లాంచ్ చేస్తున్నాము. ఇదే కాకుండా ఏమనంటే అనాథలు ఎవరైనా చనిపోయినా కూడా వారి యొక్క అంత్యక్రియలు మా సొంత నిధులతో చేస్తున్నాము. ఇదే కాకుండా క్యాన్సర్ పేషెంట్స్ కోసము దాదాపు ఇప్పటికి 58 మంది హెయిర్ డొనేషన్ చేసినారు. మీ చుట్టుపక్కల ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్ ఉంటే కన్నా వాళ్ళకి కీమోథెరపీ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళకి విక్స్ కావాల్సి వస్తాయి అనమాట. ఆ విక్స్ అనేది మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక మూగజీవాలది ఇట్లా చెట్టు నాటేది కానీ అన్ని మా డబ్బులతో మేము స్వయంగా చేసుకుంటూ వెళ్తున్నాం. మీరు కూడా సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలా. ఇక శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ఏమంటే అమ్మాయిలకి అట్లుండాలా ఇట్లుండాలని చెప్పి అందరూ హితబోధ చేసేవాళ్ళే. కానీ అబ్బాయిలకి విషయాలకు వచ్చేవాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళే. ఇళ్ళల్లో చిన్నపిల్లలు మగపిల్లలు ఉంటే కానీ ఆ బ్లాక్ కవర్లో తీసుకుంటారా ప్యాడ్స్ గురించి నీకు తెలియదులే అంటారు. ప్యాడ్స్ గురించి ఎందుకు తెలియకూడదు? మగబిడ్డకి తెలియాలా. అది తెలిస్తేనే అమ్మాయికి గౌరవం ఇస్తాడు. 5 రోజులు వాళ్ళు పడే నరకయాతన మనం ఒక రోజైనా పడగలుగుతామా? ఆ నెలసరిలో ఆ నిస్సహాయత, కోపం, చిరాకు అన్ని ఎమోషన్స్ని ఒక్కసారి భరిస్తారు. ఒకసారి మీరు తెలుసుకుంటే కన్నా నాకు సొంత చెల్లి లేదు. ఒకవేళ ఇంట్లో మన చెల్లి అక్కో అమ్మ తన బిడ్డకి చిన్న వయసు నుంచే మేము నెలసరి అనేది ఇట్లా ఇబ్బంది పడతాం. మనిషి జన్మ అనేది ఇట్లా మొదలు పెడుతుంది. పీరియడ్స్ అంటే అంటరానితనం కాదు, అమ్మతనం. పీరియడ్స్ అంటే ఒక అమ్మతనాన్ని గుర్తు చేస్తుందని చెప్పి ఎప్పుడైతే ప్రతి తల్లిదండ్రి వాళ్ళ బిడ్డకి మగబిడ్డకి చెప్తారో ఇంట్లో ఉండే అక్క చెల్లికి గౌరవం ఇస్తాడు, అమ్మకు గౌరవం ఇస్తాడు. రేపొద్దునే కాబోయే భార్యకు కూడా గౌరవం ఇస్తాడా లేదా? రేపొద్దునే సమాజంలో పోతే గౌరవం ఇస్తాడు లేదా? దీని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలమ్మా. నెలసరి గురించి తెలుసుకోవాలా. ఇంకా పల్లె ప్రాంతాల్లో ఏమనంటే మేము ఈ శానిటరీ ప్యాడ్ బ్యాంక్ గురించి ఆలోచించడానికి పెట్టడానికి పల్లె ప్రాంతాల్లో చాలామంది చీర బట్ట వాడుతుంటారు. వాటి వల్ల ఏమంటే క్యాన్సర్ అనేది వస్తుంది. ప్యాడ్స్ గురించి తెలుసుకోవాలా, ఆ ప్యాడ్స్ అనేది వాడాలా, ఆ నెలసరిలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఆరోగ్య సూత్రాలతో పాటు దీనిపైన ఒక మంచి కొటేషన్స్తో మేము అందిస్తున్నాము. నా ఈ బీటీ కళాశాలకి అది ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇది ఇస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.